అనుకున్నా ఇలాంటిది ఏదో అవుతుంది అనేసి అవ్వనే అవ్వింది. ఏంటి దివ్య ఏమైంది అనుకుంటున్నారా? అయ్యిందండి. ఏం చేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోతుంది ప్రతిసారి కూడా. నా తాళి చైన్ ఉంటుంది కదా, అది జాయింట్ తెగిపోయింది. ఎట్లా ఏంటి అంటే, నాకు మా ఆయనకి రోజు ఇదే ఇంట్లో గొడవ. పిల్లలతో కామెడీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటావు, ఎప్పుడు ఎందుకు వాళ్ళని కసురుకుంటుంటావు అంటుంటాడు. కొంచెం చనివిస్తే చాలు మా పిల్లలు ఇట్లాంటి ఘనకార్యాలన్నీ చేసేస్తూ ఉంటారు. మా పెద్దది నిన్న నాతో ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని బట్టి లాగేసింది. నేను నిన్న వెళ్ళడానికి ఇంకా టైం కుదరక ఇవాళ నల్లల చైన్ మెడలో వేసేసుకొని, మామూలుగా అయితే పసుపు దారం వేసుకుంటాను, ప్రజెంట్ పసుపు దారం అంత టైం లేదనేసి నల్లల చైన్ వేసుకొని దాన్ని తీసేసి ఇంకా తీసుకెళ్దాం టౌన్లోకి, నాకు తెలిసిన షాప్లో ఇవాళ దానికి జాయింట్ వేపిద్దామనేసి రెడీ అవుతున్నా. నేనైతే ఆ తాళి చైన్ ఇంకా కొంచెం క్యాష్ కూడా తీసుకెళ్తున్నా. మా పెద్ద పాపకి పట్టీలు తీసుకురావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కాకపోతే అవ్వట్లేదు. ఎన్ని పట్టీలు తెచ్చినా కానీ కొద్ది రోజు కూడా ఉండట్లేదండి. ఏంటో మరి క్వాలిటీలో తేడా వస్తుందో లేకపోతే మేము వాడడంలో తేడా వస్తుందో తెలియట్లేదు. ఇవాళ అయితే పట్టీలు తీసుకుందామనేసి డిసైడ్ అయ్యా. దగ్గరలో దాని బర్త్డే ఉంది. సో ఇంకా బర్త్డే కూడా ఎట్లా అవసరమే కదా అనేసి పట్టీలు చూడడానికి అనేసి కొంచెం అమౌంట్ కూడా తీసుకెళ్తున్నా. కానీ అక్కడ ఏమవుతుందో ఏంటో, ప్రజెంట్ రేట్స్ నాకైతే ఐడియా లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత రేట్స్ కనుక్కొని తీసుకుందాంలే అనుకుంటున్నా. ఇంకా రెడీ అయిపోయాను, స్టార్ట్ అవ్వాలి. మా హస్బెండ్ వదిలిపెట్టమంటుంటే షాప్లో ఎవరు లేరు, నువ్వే వెళ్ళేసిరా అంటున్నాడు. ఇంకా ఆటో కన్నా వెళ్ళేసి రావాలి నేను. ఒక 1 అవర్ టైం ఇచ్చాడు. 1 అవర్లో మొత్తం వర్క్ అంతా చూసుకొని నేను ఇంటికి వచ్చేయాలి. చూడండి 1 అవర్లో నేను ఎన్ని చేస్తానో మీకు కూడా చూపిస్తా కదా ముందు. ఇప్పుడైతే ఇంటికి లాక్ చేసి బయలుదేరుతాం. నేనైతే ఆటో తీసుకొని ఆటోలో వెళ్తున్నాను. మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ తోలుతున్నాడు డ్రైవర్ అన్న. వీళ్ళ పనే బాగుంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక్కడికైతే వచ్చాను. ఇంకా నాకు తెలిసిన గోల్డ్ షాప్ అన్నా కదా, అన్న చూశాడు దాన్ని, అమౌంట్ చెప్పాడు, ఓకే అని చెప్పాను. ఇంకా దానికి జాయింట్ వేయడానికి వెళ్ళాడు. ఇంతలోపు మన కళ్ళు ఊరుకుంటాయా, ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ పైన పడ్డాయి. పడ్డం ఇంకా చూపు మరల్చుకోలేం కదా. ఎంతైనా లేడీస్ అన్న తర్వాత గోల్డ్ పిచ్చి ఉండనే ఉంటుంది. అందులో నాకైతే ఎన్ని జతలు ఇయర్ రింగ్స్ ఉన్నా మళ్ళీ ఇయర్ రింగ్స్ మీదకే పోతుంటాయి కళ్ళు ఎప్పుడు. ఇక్కడైతే అన్న దానికి జాయింట్ వేసి అతికిస్తున్నాడు. ఇంకా లోపల నేనైతే మళ్ళీ ఇంకోసారి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నీ వెతుక్కుంటూ అటు ఇటు చూస్తున్నా. ఇదిగా ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి కదా. ఎన్ని ఇయర్ రింగ్స్ చూసినా నాకు ఎందుకో బుట్టాస్ అంటే బాగా నచ్చుతాయి. బుట్ట కమ్మలు అంటే భలే ఇష్టం నాకు. నా బుట్టలు రీసెంట్గా ఇరిగిపోయాయి. ఎదుగో ఇంకా ఎదురుగా రింగ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది. ఇదిగో మా పెద్దదానికి పట్టీలు చూస్తున్నా. ఇవి చూడడానికి ఇంత సన్నగా ఉన్నాయి కదా, వీటి కాస్ట్ చెప్తా చూడండి లాస్ట్లో. ఇంకా మిగిలినవి చూస్తే అసలు ముట్టుకునేటట్టు లేదు. వెండి తగ్గింది అంటున్నారు. ఎక్కడ తగ్గారండి? ఇంకా అక్కడి నుంచి పార్లర్కి వెళ్ళాను. అక్కడ చూడండి ఎట్లా పీకేసిందో ఆవిడ. అబ్బో సూపర్ అసలు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బజాజ్ షోరూంలోకి వచ్చాను. ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి నేను రెగ్యులర్ కస్టమర్ ఈ షాప్కి. అతనే చంద్ర అంటారు అతన్ని. అబ్బా బిజినెస్ ప్లాన్లు భలే వేస్తాడు, భలే మాయ చేసేస్తాడు. రేట్లు డిస్కౌంట్లు ఏమే కానీ తగ్గించాడు. కానీ మనం తగ్గకుండా ఉండమా, మనం ఇంకా ముదురు వాళ్ళకన్నా. విన్నారా కస్టమర్ని ఎలా బోల్టా కొట్టించడానికి ట్రై చేస్తారో? వీళ్ళ బిజినెస్ ట్రిక్సే వేరండి. అసలు ఎంత మాయ మాటలు చెప్పైనా సరే కస్టమర్ని అయితే వదిలిపెట్టరు. నేను మ్యాక్సిమం ఇక్కడ ఒక 1.5 lakh పైనే తీసుకుని ఉంటాను ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఐటమ్స్. ఇప్పుడైతే ఈ ఐటెం కోసం వచ్చాను, టేబుల్ ఫ్యాన్ కోసం. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అట్లా బయట కూర్చోవాలన్నా, లేకపోతే నైట్ టైమే ఇంట్లో ఉక్కపోసినప్పుడు బయట కాసేపు పడుకోవాలన్నా ఫ్యాన్తో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మా ఆయన చెప్పినట్టు 1 hour కంటే ముందే వచ్చేసిన తర్వాత నాకు ఇష్టమైన బాదం పాలు కనిపించాయి. మహావీర్ బాదం పాలు తీసుకొచ్చి ఇస్తాడు పాపం, అడుగుతానే అన్న నా కోసం తెచ్చిచ్చాడు. ఇంకా దీన్ని తాగేశాను. ఇది ఇవాల్టి వీడియో అండి. ఓకే బాయ్.